డాన్ మీడియాకు స్వాగతం. మీడియా మాఫియా అరాచకాలు పార్ట్ 11. ప్రతి ఆదివారం ప్రత్యేక కథనాలు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా మీడియా మాఫియా ముసుగులో కొందరు సాగిస్తున్న అక్రమాలకు, బ్లాక్మెయిల్ వ్యవహారాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని వారి బారిన పడ్డ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రియల్ బ్రోకర్ను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులను, పలువురు బిల్డర్లను మీకు అనుమతులు లేవంటూ బ్లాక్మెయిల్ చేస్తూ బాగానే దోసుకుంటున్నారని అంటున్నారు. ప్రస్తుతం మట్టి మాఫియాను బెదిరిస్తూ దోసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారంటున్నారు. తమ బ్లాక్మెయిల్కు లొంగని వారిపైకి గంజాయి శివ నల్లద్దాల కళ్ళజోడుతో తాము చాలా నిజాయితీ పరులమంటూ అక్కడికి వెళ్ళి పుంకానుపుంకాలుగా వార్తలను వండి తమ రుచు ఛానల్ ద్వారా వార్చుతున్నారు. కొన్ని చోట్ల చావు దెబ్బలు తింటున్నారు. వారి అక్రమ బ్లాక్మెయిల్ వ్యవహారాలు జిల్లా పోలీసు అధికారుల దృష్టికి కొందరు బాధితులు తీసుకువెళ్లడంతో వారి ఆగడాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇప్పటికే పలు బ్లాక్మెయిల్ కేసుల్లో ముద్దాయిలుగా ఆ మీడియా మాఫియాలో కీలక పాత్ర పోషిస్తున్న వ్యక్తులపై మరికొన్ని కేసులు నమోదు చేసి రౌడీ షీట్లు సైతం ఓపెన్ చేసి వారిని జిల్లా బహిష్కరణ చేసి వారి అక్రమ సంపాదన పంచుకుంటూ ఒత్తాస పలుకుతున్న కొందరు బ్లాక్మెయిల్ వ్యవహారాలపై కూడా అధికారులు నిఘా పెట్టి చర్యలు తీసుకోవాలని, అలాగే నకిలీ ప్రెస్ క్లబ్ల పేరుతో మేము ఇంతమంది ఉన్నామంటూ అధికారుల వద్దకు, రాజకీయ నేతల వద్దకు, నాన్ లేఅవుట్ల వద్దకు, ఆసుపత్రుల నిర్వాహకులు, వ్యాపారస్తుల వద్దకు వెళ్ళి బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ పంచుకుంటున్న వారిపై కూడా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శాసమహల్ రోడ్లో ఒక మిక్సింగ్ యూనిట్లో పనిచేసిన మైనర్ బాలికను మాయం మాటలతో ట్రాప్ చేసి లోపరుచుకున్న పోరంబోకు గంజాయి శివగాడు అదే యువతిని ఒక బంగారం వ్యాపారికి ఎరగా వేసి వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి సదరు బంగారం వ్యాపారిని గత 15 సంవత్సరాలుగా బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పటికీ కూడా డబ్బులు వసూలు చేస్తున్నాడని, జల్సాలు చేస్తున్నాడని అంటున్నారు. అలాగే దూలబాబు మరికొందరిని వెంటేసుకుని వెళ్ళి పిప్పర్లోని ఒక విద్యా సంస్థ వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఒక ఎన్జిఓ సంఘం నాయకుడిని బ్లాక్మెయిల్ చేస్తూ లక్షలలో డిమాండ్ చేస్తున్నాడని అంటున్నారు. ఆ మీడియా ముసుగులో కొందరు సాగిస్తున్న ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని పలువురు బాధితులు పాత ఉభయ గోదావరి జిల్లాల ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.